హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారు కదా! అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఏంట్రా పొద్దు పొద్దున్నే చీకట్లో లైట్ వేసుకొని మరీ చేసేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. మేమైతే ఒక దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేదానికి నేను ముందుగా టిఫిన్కి అట్లా తినేదానికి ఉంటుంది కదా అని నేనైతే దద్దోజనం రెడీ చేస్తున్నాను. నా దద్దోజనంకి మాలో కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. తిన్ను అనేవాళ్ళు కూడా దద్దోజనం తింటారు. అంత బాగా చేస్తాను నేను. అంటే పాలు అవన్నీ మనవే కదండి, బయట నుంచి కొనుక్కొచ్చేది అది ఏమి ఉండదు. మన బర్రెలు అవే కదా. నేను బాగా చేస్తాను దద్దోజనం అయితే కలుపుతా ఉన్నాను. ఇప్పుడైతే కరెక్ట్గా 4 అట్లాగైంది టైము. పనులన్నీ అయిపోయినాయి. లాస్ట్ అయితే ఇదే కలుపుతున్నాను. ఇంకా ఇది బాక్సులకి పెట్టేస్తే ఇంకా పనులు అయిపోయినట్టే. ఇంకా రెడీ స్నానాలు చేసేసి రెడీలు అయిపోవడమేను. ఫస్ట్ అయితే అన్నీ చేసుకుంటా ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మన వీడియో లాస్ట్ దాకా చూడండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మొత్తం వస్తుంది. తప్పకుండా చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి లైక్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పుడైతే నేనంతా బాక్సులకి తీసి పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే వచ్చేసాము. మా ఊరు నుంచి ఉదయాన్నే బస్కి నెల్లూరుకి అయితే వచ్చేసాము. నెల్లూరు నుంచి రేణిగుంటకి బస్సులో వెళ్తున్నాము. ట్రైన్ సదుపాయం కూడా ఉంది, కానీ ట్రైన్లో వెళ్ళలేదు. బస్సులోకి అందరూ వచ్చేసారు. మా ఫ్యామిలీ అంతా, మా బెటాలియన్ అంతా వచ్చేసింది. పిల్లలు అందరూ మన అందరిని కూడా నేను చూపిస్తాను వీడియోలో చూడండి. ఇప్పుడైతే మనం నెల్లూరు నుంచి అయితే రేణిగుంటకి బస్సులో వెళ్తున్నాము. టిఫిన్ టైం కూడా దాటిపోయిందండి. మేము స్టార్ట్ అయ్యేటప్పటికే 10 అట్లాగా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా జర్నీలో ఒక టిఫిన్ కూడా చేసేస్తున్నాము. అందరికీ అయితే ఒక దగ్గరే సీట్ అయితే దొరకలేదు. విడివిడిగా బ్యాక్ అట్లాగా ఫ్రంట్ అట్లా ఉన్నాము. అందరం విడివిడిగా కూర్చున్నాం, కొంచెం దూరంగా. మనం తీసుకెళ్ళిన టిఫిన్ అయితే తింటున్నాము. వాళ్ళు అక్కడ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకొచ్చారు. మా చెల్లి ఒక ఐటము, అమ్మ ఒక ఐటము, పిన్ని ఒక ఐటము, అట్లాగా అందరూ ఐటమ్స్ చేసుకొచ్చారు. కానీ అన్నీ తినే అవకాశం అయితే లేదు. చపాతీలు మా చెల్లి చేసుకొచ్చింది. ఇక్కడైతే క్లైమాట్ చూసారు ఎంత బాగుందో. అయితే టిఫిన్ అయితే చేసేసి అదంతా ఆ కొండలు అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ అందరం వచ్చేసాము. ఇద్దరిని మా ఫ్యామిలీ మొత్తం ఇప్పటికైతే ఒక దగ్గర అయితే చేరాము. రేణిగుంటకి వచ్చేసాము. రేణిగుంటలో హైవేలో దింపుతారు. అక్కడ నుంచి కొద్ది దూరం నడిస్తే రైల్వే స్టేషన్ ఉందండి. ఇక్కడ నుంచి అయితే మేమైతే తిరితిని వెళ్తున్నాము. ఈ సమ్మర్లో మేము అందరం కలిసి క్యాంపు ఇదేను. అందరూ లైక్ చేయండి అని అట్లా చెప్తా ఉన్నారు. అక్కడ దిగేసి రేణిగుంట నుంచి తిరితినికి 20 రూపీస్ అట్లాగా ట్రైన్కి టికెట్. అక్కడ నుంచి ఇంకా తిరితినికి అయితే వెళ్ళిపోయాము. ట్రైన్లో అయితే ఎక్కేసాము. వెళ్ళేటప్పుడు అయితే మాకు మంచిగా పెద్దవాళ్ళందరికీ సీట్లు దొరికినాయి. పిల్లలందరూ కింద అట్లా కూర్చునేసారు. ఇక్కడైతే వెదరు, ఆ క్లైమాటు, ఆ కొండలు అవన్నీ చాలా బాగున్నాయి. వీళ్ళైతే మా పిల్లలు, మా చెల్లి వాళ్ళ పిల్లలు, పిన్ని వాళ్ళ పిల్లలు అందరూ. పిన్ని అంటే మా అమ్మ చెల్లెలండి. ఇద్దండి. ఈ అమ్మాయి అయితే మా చెల్లెలు, లాస్ట్ చెల్లెలు, చదువుకుంటుంది అమ్మాయి. అందరం అయితే క్యాంప్ అయితే వేసేసాము.
అందరం ఇద్దండి అందరూ బ్యాక్ సైడ్ ఇక్కడ కూర్చున్నాము. కొంచెం ఇరికిరిగ్గా అట్లా కూర్చున్నాం కానీ మంచిగానే కూర్చున్నాము. ఇట్లాగైతే మేము అక్కడికి వెళ్ళేటప్పటికి సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేసి రూమ్స్ ఏం తీసుకోలేదండి. అక్కడ అవి ఉంటాయి బాత్రూమ్లని అట్లాగా రెడీ లేదానికి గుండులు చేపించేదానికి అట్లాగైతే వెళ్ళిపోయేసి మేమైతే రెడీ అయిపోయాం సాయంత్రానికి. ఇక్కడ చూసారా ఈ కొండలు ఇవన్నీ ఎంత బాగున్నాయో. మామూలుగా అయితే నెల్లూరు నుంచే ట్రైన్ ఉందంటండి రేణిగుంటకు, కానీ తిరుతినికి ఎన్నో రోజులకు ఉందంట. శనివారం మంగళవారం అట్లా చెప్పారు. కానీ మామూలుగా అయితే రేణిగుంటకు అయితే ట్రైన్స్ ఉన్నాయి. మా అమ్మ ఏమో ఆమె జర్నీ చేయలేకో ఏమోను ట్రైన్లో వద్దు అని చెప్పంటా ఉన్నింది. బస్కి వెళ్ళాము. బస్కి వెళ్ళేసేసి మా చెల్లికైతే ఫ్రీ అందరూ, ఇద్దరు పాపలు అమ్మాయి. మాకైతే బాగానే వాసిపోయిందండి టికెట్లు. ఒక్కొక్కరికి 200 టికెట్ రేణిగుంటకి నెల్లూరు నుంచి. ఇట్లాగైతే మేము వెళ్ళిపోయాము. కొండలు చూసారా ఇక్కడ క్లైమాక్ట్ ఎంత బాగుందంటే అసలు పూర్తిగా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ మా అమ్మ అన్ని స్నాక్స్ అలా తెచ్చింది. ఎక్కువగా అందరం తీసుకొని వచ్చాం కానీ మా అమ్మ ఎక్కువ తెచ్చింది, పిల్లలు వస్తున్నారు కదా అని. అట్లాగైతే తినుకుంటూ ఈ క్లైమాక్ట్ని వెదర్ని అంతా ఎంజాయ్ చేసుకుంటూ సమ్మర్లో తీసిన వీడియో అండి ఇది. ఇప్పుడు అప్లై చేస్తున్నాను. సమ్మర్లో పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు కదా, ఎక్కడో దగ్గరికి వెళ్దాము, ఎక్కడికి వెళ్ళలేదు అంటా ఉండేతలకి అప్పుడు తీసాను. అప్పుడు వెళ్ళాము. అప్పుడు వెళ్ళేసి అందరం కలిసి వెళ్దామని అనుకొనేసి ఇంకైతే వెళ్ళాము. ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో కొండలు అవి. ఇక్కడైతే వాళ్ళు ప్లేస్ లేక మా నాన్న వాళ్ళైతే డోర్ దగ్గర కూర్చున్నారు. మా చెల్లి అయితే ఇక్కడ దూరం నుంచి వస్తుంది. ఇక్కడ ఒక సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి, చాలా బాగుంది ఆ గుడి కూడా. ఇంకైతే ఇక్కడికి వచ్చేసాము. తిరుతినికి అయితే వచ్చేసి ఇంకా రూమ్స్ అవన్నీ ఎక్కడున్నాయి అని చెప్పని ఇంకా ఎంటికలు ఇచ్చేవాళ్ళు అట్లా ఉంటారు కదా, అందుకని అవన్నీ చూసుకుంటా ఉన్నాము. ఈ లోపల మా పిల్లలు అయితే కోనేరు దగ్గరికి దిగేసేసి ఆ నీళ్ళు చల్లుకుంటూ అట్లా చూసి దండం పెట్టుకుంటూ అట్లాగున్నారు. ఆ నీళ్ళు మా పైన చల్లుతా అట్లాగా. ఇదండి సుబ్రహ్మణ్య స్వామి, తిరుతిను సుబ్రహ్మణ్య స్వామి చాలా మహిమగల స్వామి. ఇక్కడ ఏదైనా మొక్కొని కోరుకొని మొక్కొని పోతే వెంటనే అయితే అది నెరవేరుతుంది. అలాగే నెరవేరంగానే ఆయన దర్శనం వచ్చి అయితే చేసుకోవాలి కంపల్సరీ. ఇక్కడైతే మా పిల్లలకి ఇంక ఎంటికలు ఇచ్చేస్తున్నాము సత్రంలో. మా చిన్న బాబు, పెద్ద బాబు, ఇంకొక అబ్బాయి పిన్ని కొడుకు మా తమ్ముడు. ఎంత పెద్ద తమ్ముడో చూడండి. మా పెద్ద బాబు కన్నా 4 నెలలు పెద్దండి మా తమ్ముడు. ఇంకైతే స్నానాలన్నీ అయిపోయినాయి, రెడీలు అయ్యేసి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసేతలకి ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇంక వెళ్ళిపోయేసి అన్ని బ్యాగ్స్ అన్నీ తీసుకున్నాము. రూమ్స్ అయితే కింద తీసుకోలేదు, గుడిలోనే నిద్ర చేయాలని చెప్పనేసి అన్నీ అయితే తీసుకెళ్ళిపోతున్నాము. స్నానాల వరకే చేసాము కింద. ఇంకా బ్యాచ్ అంతా ఫోటోలు దిగడం సరిపోయింది. ఇదండి మా గుండు బాసులు ఎలా ఉన్నారు చూడండి. వీడి తమ్ముడు, వీడు మా చిన్న అబ్బాయి, వాడొచ్చి మా చెల్లెలి కొడుకు, మా పిన్ని, మా అమ్మ, అందరం అయితే రెడీ అయిపోయేసాము. ఇంకైతే బయలుదేరుతున్నాను చూడండి స్వామిని. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. అందరం కలిసి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, మంచిగా రిస్క్ లేకుండా హడావిడి లేకుండా మంచిగా అయితే మేము ఎంజాయ్ చేసాము. అలాగే అయితే లైక్ చేయండి. మీ అమ్మ నాకేం చెప్పింది, పచ్చంటే ఇష్టం. మీ అమ్మ నాకేం చెప్పింది, పచ్చంటే ఇష్టం. మమ్మీ
స్వామి నామాలు అయితే పెట్టుకుంటున్నాము. చాలా కలగా అంటే చాలా కలగా అయిపోయారు వాళ్ళ ఫేస్లు. ఆ గుండ్లకి ఆ నామాలకి ఎంత బాగుందంటే స్వామిని చూసినట్టుగా అనిపించింది మనసుకి. ఫస్ట్ మెట్టు దగ్గర అయితే కర్పూరం వెలిగించేసి ఇంకైతే బైక్ వెళ్తున్నాము. నేనైతే నడవలేను అనుకున్నాను. స్వామి ఎట్లాగో మాదంతా ఒక తీరైతే అసలు మా అమ్మ అస్సలు నడుచుద్దా లేదా అనుకున్నాము. కానీ ఆమె అయితే అన్ని మెట్లు ఎక్కింది. నడవలేదు కావాలా ఆటోలో వెళ్ళమ్మా అని చెప్పని అని కూడా అన్నాం మేము ఫస్ట్. కానీ ఆమె నడిచే వచ్చింది. ఇలాగైతే అందరమే మెట్లు ఎక్కేసేటప్పుడు తొలి మెట్ల కాడ కర్పూరం వెలిగించేసి దండం పెట్టుకొని పైకి అయితే వెళ్ళిపోయాము. టెంకాయ నేను కింద తీసేసుకున్నాను. ఇంకా చీకటి మసక చీకటి కూడా పడిపోయింది. అమ్మ కొంచెం లేట్ కదా మెట్లు ఎక్కేది, అయినా సరే ఆమె కష్టమైనా ఎక్కింది. ఆమె కోసమని ఇంకా అందరం వెయిట్ చేస్తున్నాము. నేను అమ్మతోనే వచ్చాను. ఇంక వాళ్ళు అక్కడ స్టార్టింగ్లో ఆగేతలకి ఇంక పైకి వచ్చేసాం కదా, వచ్చేయి అని చెప్పనేసి వచ్చేసి నేను ఇక్కడ దీపం పెట్టుకుంటున్నాను. ఒక 20 రూపీస్ ఇస్తే మనకి ఒక ఉప్పు ప్యాకెటు, దాంట్లో కొన్ని లవంగాలు అవి ఇవి ఉంటాయి. అవి తీసుకొని అయితే ఇక్కడ దిష్టి తీపించుకోవాలి. దిష్టి తీసిన దానికి ఒక 20 రూపీస్ అట్లాగిచ్చేసి దిష్టి తీపిచ్చేసుకున్నాము. ఇక్కడ తీసుకుంటే చాలా మంచిదంట. అద్దండి తిరుత్తిను స్వామి గుడి. నేను మా చెల్లి అంతా రెడీ అయినప్పుడు ఫొటోస్ తీసుకున్నాము. అమ్మ, నేను, మా చెల్లెలు మేమిద్దరమే అండి. ఇద్దండి లాస్ట్ చెల్లెలు పిల్ల. ఓకే అండి, బాయ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడైతే కొండ దిగేసి వచ్చేసాము. ఇంకా రిటర్న్ అయిపోయాము. మార్నింగ్ తెల్లారు లేచిన తర్వాత రిటర్న్ అయ్యాము. వీడియో అయిపోయిందని చెప్పని నేను బాయ్ చెప్పేశాను, కానీ ఇంకా ఉందండి వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఒక విషయం అయితే జరిగింది. నేను ఇక్కడ వాళ్ళు కూర్చో ఉన్నారు. వాళ్ళకు ఆపోజిట్ వినాయకుడి గుడి ఉందండి. ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర నేను మా పెద్ద అబ్బాయి కూర్చోన్నాం. ఇది వచ్చేసి వెలగపండు చెట్టు. ఒక్కొక్క కాయ ఈ సైజు ఉంది. ఆ సైజు కాయ వెలగపండు ఏదో అది మారేడు చెట్టు అంట. మారేడు చెట్టుకి కాయ కాసింది. సరే అని ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర దండం పెట్టుకొనేసి అక్కడ కూర్చున్నాము. నిజంగా అండి నాకు ఆ సాక్షాత్ ఆ సుబ్రహ్మణ్య స్వామి నన్ను కాపాడేడేమో అనిపించింది. అసలు అంతసేపు మేము కూర్చుంటే ఒక కాయ కూడా పడలేదు. సరే అని ఇంక లేచి కదలంగానే డమాంట నేను కూర్చున్న దగ్గర పడిందండి. అసలు గుండె జారిపోయింది నాకైతే. అది కానీ పడుంటే తలకాయ పగిలిపోయి ఉండేది. స్వామి నిజంగా మా అందున్నాడు అని అక్కడైతే నాకు మనసు పూర్తిగా అనిపించింది. ఇదైతే రిటర్న్ వచ్చేసేటప్పుడు ట్రైన్ అంతా ఖాళీ అండి. భోగి అంతా మా ఇష్ట ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క సీట్లో పడుకోవడం, డాన్సులు వేసుకోవడం. ఇద్దండి వీళ్ళైతే చూడండి ఆడుకోవడం, వీడియోలు తీసుకోవడం, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు. అసలు ఈ భోగి అంతా ఖాళీయేను. అందరం ఒక్కొక్క సీట్లో అట్లా పడుకున్నాము. ఇది మాకు రేణిగుంట దాకాను. రేణిగుంట నుంచి మళ్ళీ మాకు కష్టమేను. మళ్ళీ ట్రైన్లో అసలు ఖాళీ లేదు. వచ్చేటప్పుడు కష్టంగానే వచ్చాము నెల్లూరుకి. రేణిగుంట దాకా అయితే తిరుతి నుంచి రేణిగుంట దాకా అయితే ఫ్రీ. భోగి అంతా మా కోసమే ఖాళీగా ఉందా అనిపించింది. మా తమ్ముడు చూడండి డ్యాన్స్ ఎట్టేస్తున్నాడు. ఈ వీడియోలు తీసుకుంటూ ఇట్లా డ్యాన్స్లు వేసుకుంటూ, వీళ్ళు చూసారా పైన పట్టుకొని ఊగులు ఆడుకుంటూ అట్లా ఫుల్ ఎంజాయ్ చేసామండి. మళ్ళీ ఇంకో ట్రిప్ అయితే ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలి. ఫ్యామిలీ అంతా వెళ్తే చాలా బాగుంటుంది కదా హ్యాపీగా. మాకు రిస్క్ పెట్టే క్యాండిడేట్లు అయితే ఒక్కరు కూడా లేరు దాంట్లో. హ్యాపీగా ఎంజాయ్ చేసే క్యాండిడేట్లే ఉన్నాము. కొంతమంది ఉంటారు జర్నీల్లో కొంచెం
రిస్క్గా కానివ్వండి అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోవడం అట్లా ఉంటారు. మాకు అట్లా ఏం లేదండి. ఫ్రీగా కూర్చుంటాము, ఫ్రీగా నిదానంగా చేసుకుంటాము, నిదానంగా వెళ్తాము. ఇక్కడైతే నెల్లూరుకి వచ్చేటప్పుడు ఇది రేణిగుంట నుంచి దిగేసి నెల్లూరుకి ట్రైన్ ఎక్కినప్పుడు అసలు సీటింగే లేదు. నేను మా చెల్లెలు పక్క పక్కన కూర్చున్నాము. ఇద్దరు కుర్రోళ్ళందరూ కింద అట్లాగా పక్కన అట్లా కూర్చునేస్తున్నారు. వీడియోస్ ఎట్లా తీయాలి ఏంటి అనేసి క్లారిటీ ఇస్తుంది మా చెల్లు.